అందరికి క్షలం ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, దినము వేలాది దూతలతో పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని ప్రతి గానములతో పొగడబడుచున్నటువంటి మా అదోనాయ మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించబడిన ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి తండ్రి, నీ యొక్క జ్ఞానముతో మేము ఈ లోకములో జీవించినట్లుగా మమ్మల్ని బలపరుస్తున్నందులకే, నీ జ్ఞానం బోధిస్తున్నందులకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ జ్ఞానం నేర్చుకున్న జ్ఞానమును తండ్రి మరచిపోకుండా దాని మా జీవితంలో మేలుకరమైన మార్గంలో నడుచున్నట్లుగా, నీతి న్యాయములు జరిగించే మార్గంలో నిలిచినట్లుగా మమ్మల్ని ఇదిగో తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని తగు రీతిగా సారూప్యతలోనికి మారగలిగే ధన్యతను మాకు అనుగ్రహిస్తూ ఉన్న విధానం బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా రక్షకుడు మోచకుడు యెహోవా నామమున పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయములో సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలు కఠినమైన ఫిర్యాదు చేసినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ఏంటి ఆ ఫిర్యాదు? భూములు, ద్రాక్ష తోటలు అన్యుల వశములో ఉన్నాయంటే వీరు తాకట్టు పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ తాకట్టు పెట్టడం వల్ల భార్యలకు, పిల్లలకు ఆహారం లేకపోవటం, జనులకు ఆహారము తక్కువగా ఉండటం వలన వీరు వచ్చి వారికి కలిగినటువంటి ఇబ్బందిని, బాధను మరి వివరిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క యోదయ వారిని ఎవరైతే ఉన్నారో అధికారులని మరి నెహెమ్యా గద్దించినట్లుగా చూస్తూ ఉన్నాం. గద్దించి ఇక నుంచి మీరు వారికి ఆహారము కొదువ లేకుండా చూడాలి అని వారితో చెప్పగా వారు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ వారికి చాలదన్నట్లుగా నెహెమ్యా అధికారికి రావలసిన సొమ్మును వారి నుంచి తీసుకోకుండా ఉన్నట్లుగా కూడా ఈ అధ్యాయాలు చూస్తూ ఉన్నాం. ఇలా వారికి, జనులకు, ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి భార్య పిల్లలకు తగినట్టు న్యాయము నెహెమ్యా చేసినట్లుగా ఈ అధ్యాయాలు చూస్తూ ఉన్నాం. దానిని బట్టి ఎలోహిం ఈ జనులకు క్షేమము, నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము అని అదోనే వారికి విన్నవించినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలము. ఆమేన్.